మాతృదేవోభవ. అమ్మదయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులౌ. అమ్మదయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులౌ. నెమ్మనమందు నిల్పు కవినేతలు ధీర కవినేతలు రమ్య కవిత్వమూర్తులు. నెమ్మనమందు నిల్పు కవినేతలు రమ్య కవిత్వమూర్తులు. ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులున్. ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులున్. రమ్మనమన్న రావుకు శరమ్ముల ఓలిక పద్యమాలికల్. రమ్మనమన్న రావుకో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో మీకు స్వాగతం పలుకుతున్నాం. కాస్త సరసమైన కుటుంబపరమైన చమత్కార శ్లోకం. శ్వశురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. శ్వశురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. యది భవతి వివేకః పంచభిః షడ్దినైర్వా. యది భవతి వివేకః పంచభిః షడ్దినైర్వా. శ్వశురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. యది భవతి వివేకః పంచభిః షడ్దినైర్వా. దధి మధుఘృతలోపో మాసమేకం నరాణం. దధి మధుఘృతలోపో మాసమేకం నరాణం. తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః. తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః. అత్తారెళ్ళు గురించి చెప్పాడు. అన్నీ ఇలా ఉండాలని లేదు, ఇప్పుడు పెద్దగా వర్తించే శ్లోకము కాదు. కానీ చెప్పిన విషయం మంచిదైనప్పుడు మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోగలిగితే ఉపయోగపడుతుంది. అత్తారిళ్ళనేముంది, ఈవేళ కావాలి అంటే కొన్ని చోట్ల మనం కొందరమే ఆధారపడి బతుకుతాం. మన కాళ్ళ మీద మనం నిలబడకుండా. ఆ ఆధారాలు ఎంతకాలం ఉంటాయి? మిత్రులు కూడా, బంధువులు కూడా అత్తారిళ్ళే కావక్కర్లేదు. ఇందులో చెప్పింది అత్తారిల్లు. ఇది ముందు చూసి తర్వాత దీన్ని ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. అప్పుడే ఉపయోగపడతాయి. లేకపోతే అన్నీ పాతకాలపు శ్లోకాలండి ఇప్పుడు ఏమిటను. దాంట్లో భావాన్ని గ్రహించగలిగితే జాతీయంలాగా, నుడికారంలాగా, సామెతలాగా ఆధునికంగా సమన్వయం చేసుకుంటే చక్కగా ఉంటుంది. శ్వశురగృహ నివాసః స్వర్గతుల్యో నరాణం. అత్తారింట్లో ఉండడం స్వర్గంతో సమానం అన్నాడు. కాబట్టే చెబుతారు ఓ మాట, విష్ణువు శివుడు కూడా అత్తారింట్లోనే ఉన్నారట. ఎందుకని విష్ణుమూర్తి భార్య ఎవరు? లక్ష్మి. ఆవిడ ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో. ఆయన ఉండేది పాలసముద్రమేగా. సొంతలో పెట్టక్కలేకుండా అదే మామగారింట్లో మకాం పెట్టేశాడు. శివుడు ఎవరమ్మాయిని చేసుకున్నాడు? హిమవత్ పర్వత రాజపుత్రి. ఆయన ఉండేది అక్కడేగా. వెండికొండ అని ఊరికే అంటారు. వెండి ఏమిటంటే మంచే. మనం భావిస్తే వెండికొండ లేకపోతే మంచుకొండ అంటే ఐశ్వర్యం అంతా కరిగిపోతుందని అర్థం. దాని తాత్పర్యం అది. వెండికొండ మంచుకొండ రెండు ఒకటే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెండి బంగారాలు నమ్ముకోక అది మంచు కరిగిపోతుంది. అంచేత మంచుకొండే వెండికొండ, వెండికొండే మంచుకొండ. స్థిరంగా దేన్ని కోరుకోవాలి? శివుడిని కోరుకోవాలి. అది వెండిగా ఉన్నా మంచుగా ఉన్నా స్థిరంగా శివుడు ఉంటాడు అక్కడ. మరి ఆ లెక్కన శివుడు అత్తారింట్లోనే ఉన్నాడు, ఈ విష్ణువు అత్తారింట్లోనే ఉన్నాడు. అంచేత పెద్దవాళ్ళు దేవతలో ఎంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళే అత్తారింట్లో ఉన్నారు. అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా రాశాట, బాగా ఆనందంగా ఉండి, శ్వశురగృహ నివాసః స్వర్గతుల్యో నరాణం. ఒక అల్లుడు సంక్రాంతి పండగకు వచ్చినవాడు. భోగి కనుమ, భోగి సంక్రాంతి కనుమ నాడు వెళ్ళకూడదన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమ అన్నీ వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండి నెమ్మదిగా. అప్పట్లో పైగా ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు. పల్లెటూళ్ళు మళ్ళీ ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఏదో వ్యవసాయం చేసుకుంటే అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఈయనకి ఇవ్వడం, ఆయన పెత్తనం అయింది, ఇది తాపత్రయం, సుఖంగా కూర్చోవడమే. అందుకని ఒక్కోసారి అత్తారింట్లో వాళ్ళు కూడా అబ్బాయి ఏమిటి అక్కడికి వెళ్ళి పెద్ద ఏమంత ముఖ్యమైనది మీ నాన్నగారు చూస్తున్నారుగా 4 రోజులు ఉండమ్మా అనేవారు మొహమాట. 4 రోజులు అంటే ఈయన 40 రోజులు ఉండేవాడు. అలా ఉన్నవాడే బాగా అన్నీ నడిచిపోతూ ఉంటే, మరదలతో సరసవాడుతూ భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే, పెద్ద బావమరిది ఓహో అగ్గగ్గలాడిపోతూ ఎక్కడ అక్కగారికి కోపం వస్తుందో బావగారు అంటూ తిరుగుతూ ఉంటే సుఖంగా ఉండి,
కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకోక గోడ మీద రాసేట్టు బొగ్గెట్టి శ్వేశ్వర గృహాన్ని వాసక స్వర్గతుల్యో నరాణం, అత్తారింటిని మించిన స్వర్గం వేరే లేదండి అని రాసేట్టు. తర్వాత మిగిలింది ఏదో రాద్దాం అనుకున్నాడు, కానీ ఈలోపు కాస్త లఘుశంక దీర్ఘశంక అన్నీ వచ్చాయి. మనవాడు నీళ్ల గదికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, పైగా అప్పట్లో కొంచెం దూరంగా వెళ్ళేవాడు. అందుకని ఏదో వెళ్ళాడు. అది చూశాడు, ఈ పెద్ద బావమరు చూశాడు. అమ్మ బాబోయ్, బావగారికి చాలా బాగుంది, ఇక్కడ మాకామేసి ఎలా ఉన్నాడు, ఆయన చచ్చిపోతాం మనం అన్యాయంగా, ఇప్పటికే పొలం వెళ్ళడం మానేసి ఈయనకి సేవ చేస్తున్నాం, నాన్నగారు ఏమో మనకు అప్పగించారు, ఒరే బావ కోపం రాకుండా చూసుకోరా, అక్క కోపం రాకుండా చూసుకోరా అని చచ్చిపోతున్నాం మనం ఇక్కడ. అందుకని ఆయన ఏం చేసేట, ఈయన కాస్త బుద్ధి చెప్పడం మంచిదని ఆ కింద మిగిలిన 3 పాదాలు రాసేట. యది భవతి వివేక పంచభిషడ్దినైర్వా, వివేకం ఉన్నవాడు ఎవడైనా 5 రోజులో 6 రోజులో ఉంటాడు, 5-6 నెలలు ఉండడు అని రాశాట అక్కడ. అంచేత బాగానే ఉంటుంది ఆయన. అత్తారిల్లు అతిథిగా వెళ్ళినప్పుడు మర్యాద అన్నీ బాగానే ఉంటాయి. ఏదో 3 రోజులు 4 రోజులు పోనీ 4-5 రోజులు. ఎంత దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరేనంటే మన ఇంట్లో వచ్చి ఓ రోజు ఉంటే అద్భుతం అనుకుంటాం, 2వ రోజు ఉంటే అయ్యి బాబోయ్ ఎంత ప్రేమ అనుకుంటాం, 3వ రోజు ఉంటే ఇంకా మేమంటే ఇంకా ఇదండి అంటాం మనం. ఆయన ఒక నెలాళ్ళు ఉంటే ఏం పనే లేదా అంటాం. ముందు ఏర్పాట్లు ఎలాగా, ఈయనతో పాటు ఒక 100 మంది వస్తారు, కష్టం, అసలు జరగదు అలా అంటాం కదా. అందుకని యది భవతి వివేక పంచభిః షడ్దినైర్వ, వివేకం ఉన్నవాడు ఎవడైనా 5-6 రోజులు మించి ఉండడు అని చెప్పి, ఎందుకైనా మంచిదైనా ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఎందుకంటే ఎప్పటికీ 5-6 నెలలు అయింది. దధి మధు ఘృతలోపో మాసమేకం నరాణం, ఓ నెల అయ్యాక పెరుగు వడ్డించడం మానేస్తారు దధి, ఇంకో నెల అయ్యాక తేనె పాయసాలు మానేస్తారు, ఇంకో నెల అయ్యాక నెయ్యి కూడా మానేసి గొడ్డన్నం పెడతారని రాశారు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ గొడ్డన్నం తినరు, అసలు ఎవరూ తినకూడదు, బ్రాహ్మణుని కాదు ఎవరూ తినకూడదు. ఇవాళ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, పిల్లల్లో మేధాశక్తి పెరగాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, చురుకుదనం పెరగాలి అంటే నెయ్యి తినాలండి, నెయ్యి వాడాలి. ఘృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రమే చెప్పింది. పూర్వం బ్రాహ్మణులు వేదాలు అంతకాలం పాటు అలా ధారణ చేయడానికి కారణం బ్రహ్మాండమైన మాంసకృత్తులు ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు, దాంట్లో నెయ్యి. ఎందుకు ఉండదు బలం, సామాన్యమైన బలం కాదు అది. నెయ్యి చురుకుదనానికి ప్రతీకండి, బుద్ధిని చురుగ్గా పనిచేస్తుందండి. మందకొడిగా ఉండేవాడు పూర్వం అనేవారు, అసలు నెయ్యి వేసుకోడు గొడ్డన్నం తింటాడనేవారు, మా చిన్నతనంలో చూసేవాళ్ళం. అంచేతను బ్రాహ్మణుని కాదు అందరూ కూడా నెయ్యి వాడాలి. అది ఆవు నెయ్యి అయితే మరీ మంచిది, దాని బలం వేరు. ఆ నెయ్యి ఎలా వాడాలి, వేసుకోమన్నాం కాదని ఇంకా 2 బొట్లు, ఒక కూర కలుపుకున్న 2-3 బొట్లు, పప్పు కలుపుకున్న 2-3 బొట్లు. ఎందుకంటే ఈ అరగడంలో పూర్వానికి ఇప్పటికీ తేడా ఉందండి కొంచెం. అందుకని పూర్వం అయితే ఓ గరిటె వేసుకున్న ఇబ్బంది లేదు, ఇప్పుడు కొంచెం అరుగుదలలో తేడాలు వచ్చాయి. పూర్వం 90 ఏళ్ల వాళ్ళు కూడా 2 పూట్ల శుభ్రంగా భోజనం చేసేవారు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటాక చాలామంది రాత్రి భోజనం మానేసి ఏవో చపాతీలు తింటున్నారు. అందరి పరిస్థితి అంతే, ఆడ మగ అందరూ. అంటే కాలమాన పరిస్థితులను బట్టి అరుగుదలలో తేడా వచ్చింది. అంచేత ఇప్పటి పరిస్థితుల్లో మనం అనుసరించాలి. కానీ ఒక బొట్టైనా వేసుకోవాలి పప్పులో కూర, చివరికి చారు కలుపుకున్న సరే ఒక్క బొట్టు నెయ్యి వేసుకుంటే అసలు అది అరగడమే కాదు, దాని రుచి కూడా వేరుగా ఉంటుంది, కమ్మగా బ్రహ్మాండమైన ఘుమఘుమలాడుతుంది. ఆ మాత్రం వాడాలి. అంచేతన బ్రాహ్మణుల్లో పెరుగు లేకపోతే మజ్జి కోసుకుంటారు, తేనెను పిండి వంటలు లేకపోతే మామూలుగా పచ్చడి మెతుకులు తింటారు, కానీ నెయ్యి లేకుండా మాత్రం తినరు. ఎంత పేద కుటుంబం కూడా ఆ గిన్నెలా ఊర్చి కొద్దిగా గోకు లాంటిదైనా వేసుకుంటారు. చివరికి ఒక నెలలో పెరుగు మానేసి, ఒక నెలలో పిండి వంటలు మానేసి, ఇక 3వ నెల కూడా దాటితే నెయ్యి కూడా మానేస్తామని హెచ్చరిక చేశారు. దధి మధుఘృతలోపో మాసమేకం నరాణం అని ఇంకా తీవ్రమైన హెచ్చరిక బాంబు చివరి పాదంలో పేల్చాడు. తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ, ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు చీసు కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నాడు. అంతే మరి, ఇక అలాగే ఉంటుంది. ఆ దెబ్బతోటి బహుశా ఆ అల్లుడు ఎవరో కానీ ఈ శ్లోకం మొదటి పాదం రాసినవాడు, ఆ మొదటి పాదం రాసినవాడు 2 పాదాలు ఉపయోగించి పారిపోయి ఉంటాడు అక్కడి నుంచి. ఇంత చమత్కారంగా ఉండేది పూర్వం పరిస్థితి. దీన్ని మనం ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలి అంటే, కోడళ్ళకి అత్తారిండ్లు, అల్లుళ్ళకి అత్తారిల్లు కూడా ఇప్పుడు సమస్య కాదు. ఎందుకంటే కోడళ్ళు ఎవరు అత్తారింట్లో ఇప్పుడు ఉండట్లేదు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి వేరుగా ఉంటారు. అంటే అది అర్థమయ్యేది కాదు. అల్లుళ్ళు ఎవరు అత్తారింట్లో అన్ని నెలలు మకాం పెట్టడం అనేది ఇప్పుడు పరిస్థితే లేదు అసలు. ఎలాగంటే మనకి చనువు ఉండడం వల్ల ఒక మిత్రుడి దగ్గర ఉండడం, బంధువుల ఇళ్లలో ఉండడం మనం చేస్తాం. ఇప్పటికీ అవసరం కొద్దీ
ఏ చదువు కోసం ఒక శిక్షణ, ఓ బీఈడీ శిక్షణ కోసమో ఉండడం చేస్తాం. అది వీలైనంత తక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నాము అంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకని మనం దానికోసమని దీన్ని దృష్టిలో పెట్టుకున్నాం. అలాగే ఒక మంచి చమత్కారమైన జాతీయం బ్రహ్మచారి శతమర్కట అంటారు. సామెత అని కూడా అనుకోవచ్చు, ఒక వాక్యం రూపంలో ఉంది కాబట్టి. వాక్యం రూపంలో ఉంటే సామెత, ఒక పదం రూపంలో ఉంటే జాతీయం. నిజానికి సామెత, జాతీయం, దానికి నిర్వచనం, అది నెరవేర్చే ప్రయోజనం, అది పుట్టిన విధానం అన్నీ ఒకటే. కాకపోతే చిన్న పదాల రూపంలో ఉంటే అది జాతీయం. ఆట విడుపు, ఏదో ఒక కొండ మీద కూతి అలా ఉంటే అది జాతీయం. అలా కాకుండా తొందరగా ఆలస్యం మొగుడు, ఇగో ఈ బ్రహ్మచారి శతమర్కట, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ్మ నాడు బూరెట్టావా అని ఇలా వాక్యాల్లో ఉంటే అది సామెత. అది ఆ చిన్న భేదం, అది నిజానికి కొలతలో భేదం. మిగిలిన లక్షణాలు జాతీయాలకి సామెతలకి ఒకటే. కానీ ఇవే ఒక భాషకి జీవనాడులు, ఒక జాతికి కూడా జీవనాడు. ఎందుకంటే ఆ జాతి జనం ఎలా బతకాలో ఆ జాతి జనమే అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు, మాటల ద్వారా చెప్పిన విషయాలు అనుభవపూర్వకంగా. అలాంటివి ఇవన్నీ కూడా. బ్రహ్మచారి శతమర్కట ఎందుకన్నారు? బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు 100 మంది కోతులతో సమానం. ఎందుకని? పెళ్ళి అయిన వాడికి బాధ్యత ఉంటుంది. భార్య, పిల్లలు, తగాదాలు, గొడవలు, పీకానాం, లాగానాం, ఏడుపులు, పెడబొబ్బలు, మధ్యలోనే నవ్వులు, ఈహి ఆహాహా ఏవో ఉంటాయి. బ్రహ్మచారికి ఏముంటుంది? సత్రం భోజనం, మఠ నిద్ర. అందులో ఇవాళ బ్రహ్మచారులకు చాలా పని ఉంది. ఎందుకంటే ఏవో కోచింగులు, శిక్షణలు, మరి ఏవో మళ్ళీ పరీక్షలు, దానికోసం తయారీలు. అసలు బ్రహ్మచర్యానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇవాళ అంతా చదువే. వాడు 1వ తరగతి ఇంకా ముందు ఎల్కేజీలో చేరాడు అంటే ఇక జీవితం అయిపోవలసిందే. ఎందుకంటే ఉద్యోగం వచ్చి సాఫ్ట్వేర్లో చేరినా ఇదే గొడవ. అక్కడ కూడా ఏం వేసవికాలం సెలవులు ఏం లేవుగా. చదువులో కూడా ఇదివరకు ఇంజనీరింగు ఏదో ఇంటర్మీడియట్ కూడా పోయిందండి. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అన్నారు, 9 నుంచి అన్నారు, 8 నుంచి అన్నారు, ఇప్పుడు 6 నుంచే మొదలుపెట్టారు. 6 నుంచే ఐఐటి ఓరియంటెడ్ కోచింగ్ అన్నాం. అప్పటి నుంచే చంపేయడం పట్టుకుని. వేసవికాలం సెలవులు లేవు పిల్లలకి. 2 కారణాల వల్ల లేవు. ఒకటి ఏదో శిక్షణ ఎక్కువగా ఇవ్వాలనే తాపత్రయం ఒకటి, అంతకంటే కూడా బాగా పనిచేస్తుంది దుర్మార్గపు ఆలోచన. పిల్లలకి సెలవులు ఇస్తే వీళ్ళు వేరే పాఠశాలలో చేరిపోతారు, అందుకని చేరనివ్వద్దు, మనమే ఏదో పెట్టేద్దాం, రోజు వస్తున్నారా లేదో చూసుకుందాం, ఒకవాడు ఎవడైనా వరుస పెట్టి 3 రోజులు మానేస్తే వాడు ఎక్కడైనా చేరాడేమో చెవులు పట్టుకుని లాక్కొచ్చేద్దాం. ఈ దుర్మార్గాలు కూడా జరుగుతున్నాయి. దీని కారణంగా ఉపాధ్యాయులకు కూడా సెలవు లేకుండా చేశారు. ఏదో కాస్త జీతాలు పెరిగా, కొంచెం జీతాల మాట ఎలా ఉన్నా, పూర్వం బడిపంతులు వృత్తుంటే ఏవో సెలవులు ఉంటాయని అనుకునేవాడు. ఇప్పుడు జీతాలు పెరిగాయి అన్నమాటే కానీ సెలవులు లేవు. ప్రైవేట్లో అయితే ఆ జీతాలు కూడా వేరుగా ఉన్నాయి. అనేక రకాలండి. ఇందులో శతమర్కటం అని ఎందుకు వచ్చిందంటే, పూర్వకాల బ్రహ్మచర్యంలో పెళ్ళయ్యే వరకు ఆ మనిషికి పెద్ద పని ఉండేది కాదు. చదువు కూడా అంత ఒత్తిడి ఉండేది కాదు. ఏదో తండ్రికి తెలుసున్న విద్య ఏదో నేర్పేవాడు, ఏదో ఆట విడుపులాగా. ఎవరో ఊళ్ళో వాళ్ళనే కాస్త మేనమామలో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర కొంత నేర్చుకునేవాడు, బంధువుల దగ్గర గడిచిపోయేది. ఇటువంటి బ్రహ్మచారి ఖాళీగా ఉండి చేసే పని లేక చెయ్యి ఊరుకోదు కాబట్టి ఏదో కెలుగుతూ ఉండేవారు. అందుకే వచ్చింది బ్రహ్మచారి శతమర్కట. ఒక నది దాటుతున్నట్టు పడవలో, అందులో ఒక బ్రహ్మచారి ఉన్నాడు. కోతులను ఆడించేవాడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర 3-4 కోతులు ఉన్నాయి. ఒక తోలుబొమ్మలాట వాడు ఒకడు ఉన్నాడు. సరే, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటికి ఎడుతున్న వాళ్ళు. సరే, పడవ నడిపేవాడు ఎలాగో ఉంటాడు. వీళ్ళంతా ఓ పడవ ఎక్కారు. ఆయన నడిపేవాడు నడుపుతున్నాడు. ఈ కూలి పని మీద వచ్చిన వాళ్ళు ఏమో ఎప్పుడు ఇంటికి పోతామా అన్న ధ్యాసలో వాళ్ళు ఉంటారు. సరే, తోలుబొమ్మలాట వాడు ఏదో వేరే ఊరికి ఎడుతున్నాడు ఆ బొమ్మలాట ఆడడానికి. ఆ బొమ్మలు జాగ్రత్తగా చూసుకుంటే చాలా కోతులు ఉన్నాయి, వాడికి బెంగగా ఉంది. అందుకని వాడికి చుట్టాలవాడు ఈ తోలుబొమ్మలాట వాడికి. అందుకని వాడు చుట్ట వెలిగిద్దాం. ఎందుకంటే పడవ నది దాటేసరికి అప్పట్లో మరి పెద్దగా ఉండేవి కొన్ని నది పాయలు. ఓ పావు గంట కాదు, ఒక్కోసారి అరగంట కూడా పడుతుంది. ఈ అరగంట చుట్ట లేకపోతే వాడు ఉండలేడు. అందుకని ఈ కూలి పని చేసేవాళ్ళు, ఈ తోలుబొమ్మలాట వాళ్ళు కాస్త చుట్ట అంటిద్దామని చూస్తే, ఈ తోలుబొమ్మలాట వాడి దగ్గర ఎప్పుడు లాంతర్ సిద్ధంగా ఉంటుంది. లాలూ ప్రసాద్ గారు గుర్తుందే, లాంతరు ఆర్జేడి, ఆ లాంతర్ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ బొమ్మలాట దగ్గర లాంతరం ఉపయోగిస్తారు. వాళ్ళు పైగా కొంచెం మునిమాపు చీకటి వేళది, అందుకని లాంతరం వెలిగించాడు అప్పటికే, అది సిద్ధంగా. అందుకని మీకేం పర్లేదు అంటించుకోండి, నా దగ్గర లాంతరం చుట్ట అంటించుకున్నాడు. వీడేదో ఈ లాంతరం పట్టుకున్నాడు, వాడేదో చుట్ట అంటించుకుని కాలక్షేపం చేస్తుంటే ఈ కోతి కాస్త అటు ఇటు ఆడుతూ, మరి తిన్నగా ఉండలేవు కదా, అవి కప్పించుకుని ఈ బ్రహ్మచారి దగ్గరికి వచ్చింది. వచ్చేది వీడేం చేయాలి, అది బాగానే ఉంది.
ఎందుకంటే కోతులను ఆడించేవాడు అక్కడ ఉన్నాడు, దాని సెక్షన్లో వాడి సెక్షన్లో ఉంది అది, కాబట్టి అదేం చేయట్లే. వీడే తిన్నగా ఉండక పక్కన చీపురు పొల లాంటిది ఉంటే తీసి దాని ముక్కులో పెట్టాడు. ఆ కోతి ముక్కులో అది ఓహో చిర్రమని తుమ్మింది, ఎగిరి దూకింది. దాంతో 4 కోతులు దాంతో చేరాయి, కలిసి చేరాయి, జత చేరాయి. అక్కడి నుంచి వెళ్ళి ఆ లాంతర్ మీద దూకింది. ఆ లాంతర్ కింద పడింది, ఆ కిరసనాయలు ఒలికింది. ఆ ఒలికిన కిరసనాయల మీద ఈ నిప్పు అంటుకుంది, దాంతో పడవ అంటుకుంది, పెద్ద గొడవ అయిపోయింది. మొత్తం మీద ఏదో సర్దుబాటు చేశారు, కానీ చివరికి ఏం మిగిలిందంటే అసలు ఈ కోతుల వల్ల ఇబ్బంది వస్తుందని మేము అనుకున్నాం. ఈ బ్రహ్మచారి గారు 100 కోతులతో సమానంగా ఉన్నాడు. వీడు దాని ముక్కులో పొల్లెట్టకపోతే వచ్చే నష్టం ఏమిటని వీడిని అందరూ చెత్తగూడి చేరబట్టు. వాడు ఎందుకు ఆలర పని చేశారంటే ఏమీ తోచక. ఎందుకంటే కూలి పని వాళ్ళకి బాధ్యత ఉంది, ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని తొందర ఉంది, తోలుబొమ్మలాట వాళ్ళకి ఆట ఆడించాలనే తొందర ఉంది. ఈ మిగిలిన వాళ్ళకి ఏదో వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. ఏ పని లేనివాడు ఈయన ఒక్కడే. అందుకే ఎప్పుడు ఆ బ్రహ్మచారి దశలో ఉన్నప్పుడు పని లేకుండా ఉండకూడదు. ఇవాళలాగా విపరీతమైన ఒత్తిడి అవసరం లేదు, కానీ హాయిగా కథల పుస్తకాలు, రకరకాల నవలలు, నాటకాలు, సాహిత్యం ముఖ్యంగా చదువుకోవడం, సంగీతం అభిరుచి ఉన్నవాళ్ళు ఆ సెలవుల్లో సంగీతం అభ్యాసం చేయడం చేస్తే బుద్ధి వికసిస్తుంది, మనస్సు ఆనందంగా ఉంటుంది, అనుకున్నవన్నీ కార్యాలు సాధించగలుగుతాం ఖచ్చితంగా. అలాగే ఇంకొక మంచి జాతీయం, ఏదో ఆట విడుపుగా అలాగా వదిలేశారండి, ఆట విడుపుగా వదిలేశారండి అంటారు. ఏమిటి ఆట విడుపు? అది నిజానికి విడుపు ఆట, ఆట విడుపు పద్యాలు అంటారు. ఆ ఆట విడుపు పద్యాలు అంటారు కొన్ని పద్యాలని. అంటే వాటిలో పెద్ద కథే ఉండదు, నిజానికి సరదా, చమత్కారం, పొడుపు కథలు ఉంటాయి. వాటిని ఆట విడుపు అనడం ఏంటంటే, పూర్వం ఉపాధ్యాయులు ఏం చేసేవారంటే పిల్లల బుద్ధి వికాసం కోసం బడి విడిచిపెట్టేటప్పుడు ఆటగా ఈ పద్యాలు చెప్పేవారు. విడుపు ఆట పద్యాలు ఇవి. నిజానికి ఆట విడుపు. నిజానికి ఆట విడుపు మాట ఎందుకు వచ్చిందంటే, బడి విడిచిపెట్టడం అంటే ఊరికే వదిలిపెట్టేవారు కాదుగా, తరగతులు అయిపోయాక ఆటల కోసం విడిచిపెట్టేవారు. ఆ ఆట అయిపోయాక విడిచిపెడుతూ పద్యాలు చెప్పేవారు. ఆట విడుపు పద్యాలు, అలా పెద్దగా ఆట విడుపు పద్యాలు. ఆటలు అయిపోయినాయి, బడి విడిచిపెడుతున్నారు పద్యాలు. అందరినీ ఓ చోటకి చేర్చి ఓ పద్యం ఒకటి చెప్పి దాని అర్థం చెప్పడం, లేదా వాళ్ళని తెలుసుకోమనడం, అలా చెప్పడం. అలా చేసిన తర్వాత జనగణమన పాటించేవారు. ఖచ్చితంగా దేశభక్తి అలవాటు అయ్యేది. పొద్దున్న వందే మాతరం, సాయంత్రం జనగణమన అప్పటి విద్యార్థులందరూ ఖచ్చితంగా పాడేవారు. అందుకని సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అంటుంటే శుభ్రత్ జ్యోత్స్నా పులకిత యామిని అంటుంటే మన దేశాన్ని అలా చూడాలి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని అనిపించదా వెంటనే? ఎందుకు అనిపించదండి? అలాంటివి చిన్నపిల్లల వయసులో కనుక మనసులో నాటుకునేలా చేస్తే దేశభక్తులుగాను, దైవభక్తులుగాను, బాధ్యత కలిగిన పౌరులుగాను తయారవుతారు. ఇవాళ చాలా పాఠశాలల్లో వస్తున్న ఇబ్బంది, సమస్య ఏమిటంటే అసలు ప్రార్థన లేదండి. ఎందుకంటే కొన్ని వందల మంది ఉంటున్నారు, ఇంతమందిని చేయడం, వరుసగా నిలబెట్టడం, ఏళ్ళేయడం, ప్రార్థన చేయించడం, ఇదో అరగంట పని. అందుకని రాగానే అందరినీ క్లాసులోకి వెళ్ళిపోమని, ఇంకా కాస్త కొంచెం మమకారం ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు క్లాసులో ప్రార్థన చేయండి అంటున్నారు. కొంతమంది అది కూడా మానేశారు. ఆ పావు గంట మాత్రం ఎందుకు, అది కూడా చెప్పేసాడు, ఇంకో 2 లెక్కలు చెప్పుకోవచ్చు, సిలబస్ అయిపోతుంది. ఎంతసేపు ఈ పాఠ్య ప్రణాళిక పూర్తి చేయడం, రుబ్బేయడమే. అలా కాకుండా అందరినీ ఓ చోట చేర్చండి. అసలు ఒక వందే మాతరం, జాతీయ గీతం, జనగణమన లాంటివి పాడిస్తే అందరికీ దేశ సమైక్యత పట్ల ఒక భావన వస్తుంది. మనం అందరం ఎంతమంది ఉన్నాం, మనం ఒక్కడం కాదు, మనం ఎంతమంది ఉన్నాం. అందులో తెలివైన వాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, అందమైన వాళ్ళు, అందవికారంగా ఉండేవాళ్ళు, రకరకాల కులాలు, రకరకాల మతాలు, స్త్రీ పురుష భేదాలు అన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కలిపి ఒకే భారతదేశంగా మనం చూడగలుగుతాం. అసలు వీళ్ళని ఒక భారతదేశం ఆకారంలో నిలబెట్టడం కూడా ఉంది కదా. అది ఆట విడుపు. అలా ఆట విడుపు అయినప్పుడు కొన్ని పద్యాలు చెప్పేవారు. చెప్పేదో దీని భావమేమి తిరుమలేశ అన్నట్టుగా ఉండేవారు. అలా కొంతమంది తెలుసుకుని వచ్చేవారు. చీమల కాళ్ళే లోకువ సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా, భామల కాళ్ళే లోకువ భూమిశ జనుల కాళ్ళు భోజనమగుగా. ఇదివరకు ఒకసారి చెప్పాను కాబట్టి సూక్ష్మంగా చెబుతాను. చీమల కాళ్ళే లావుగు, చీమల కాళ్ళు లావుగా ఉంటాయట. సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా, ఏనుగుల కాళ్ళు సన్నంగా ఉంటాయి. రెండు విపరీతమే. భామల కాళ్ళే లోకువ, ఆడవాళ్ళ కాళ్ళు లోకువ. ఎవరికి లోకువ? అదే మాట. భూమిశ జనుల కాళ్ళు భోజనమగుగా. ఓ రాజా, జనుల కాళ్ళని నువ్వు భోజనం చేయి. ఎలా కుదురుతుందంటే కాళ్ళు అయితే కుదరదు. ఇది కాస్త ఆలోచిస్తే భామలకు ఆళ్ళు, చీమలకు ఆళ్ళు, సామజములకు ఆళ్ళు, జనులకు ఆళ్ళు. ఆళ్ళు అని ఒక ధాన్యం. మన ఒడ్లు, వరి ధాన్యంలాగే, పెసరలాగే, మినుముల్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఆళ్ళు అని ఒక ధాన్యం ఉంది. ఆళ్లపిండి అంటారు, ఆళ్ల రొట్టెలు అంటారు. ఆళ్లగడ్డ అని ఊరే ఉంది ప్రత్యేకంగా, ఆళ్ళు బాగా పండేది. అందుకని ఆళ్ళు ఒక ధాన్యం.
చీమలకు ఆళ్లే లావుగు, చీమల కంటే ఆళ్ల ధాన్యం గింజలు పెద్దవిగా ఉంటాయి. సామజములకు ఆళ్ళు మిగులు సన్నంబొగుగా, ఏనుగుల కంటే అవి సన్నగా ఉంటాయి. భామలకు ఆళ్లే లోకువ, భామలకి ఆళ్ల ధాన్యం లోకువ, ఎందుకంటే మొత్తం పిండి కొట్టేస్తారు, రోట్లో వేసి దంచుతారు. భూమేశ జనులకు ఆళ్ళు భోజనం బొగుగా, ప్రజలు ఆళ్లను వండుకుని తింటారు. బాగుందిగా. ఇలాంటి ఆటవీడు పద్యాలు ఇచ్చేవారు. ఇచ్చి మీరు సాధన చేయండి అనేవారు. అలాగే తరచుగా చేసేటువంటి పొరపాటు తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. శుభలేఖలు వేసినప్పుడు ఇప్పటికీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ రావలసిందిగా కోరుతున్నాం. ఈ మాట ఎంత తప్పు నిజంగా. సకుటుంబ సపరివార అంటే అర్థం ఏమిటి? సకుటుంబ అంటే కుటుంబ సమేతంగా, సపరివార అంటే పరివార సమేతంగా, బంధువులు మిత్రులు. సపరివార అంటే పరివార సమేతంగా అయినప్పుడు, సకుటుంబ అంటే కుటుంబ సమేతంగా అయినప్పుడు మళ్ళీ సమేతంగా ఏమిటి? సకుటుంబ సపరివార సమేతం ఏమిటి? కొంతమంది సరదాగా అందుకే చెప్పారు, సమేత అంటే మేత, మీ మేత కూడా మీరే తెచ్చుకోండి, మేము భోజనాలు పెట్టమని అర్థం. ఆ సమేతం అనేది ఉన్నప్పుడు ఏమన్నారంటే కుటుంబ పరివార సమేతంగా. ఈ సాలు ముందు వాడకూడదు. కుటుంబ పరివార సమేతంగా లేదా సకుటుంబంగా సపరివారంగా రావాలని కోరుతున్నాం. అప్పుడు సమేతం అవసరం లేదు. సకుటుంబముగా సపరివారముగా రావాలను సరిపోతుంది. లేదా కుటుంబ పరివార సమేతముగా రావాలను, ఏదైనా సరిపోతుంది. కానీ సకుటుంబ సపరివార సమేతం అంటేనే కుదరదు. కాస్త భాష తెలిసిన వాళ్ళు ఏమిటో భాషలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాట్లు పొరపాట్లు లాంటివి చేయకుండా ఉందాం. వీటిలోంచి చమత్కారాలు లాక్కునే పరిస్థితి రావద్దు. గంభీరమైన భాషకు సంబంధించిన విధానం కాబట్టి మళ్ళీ వారం రోజుల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట. అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బూరెట్టావా అంటారు. ఆక్షేపించడంలో కూడా ప్రాస చూడండి. అమావాస్య అట్టు, పొన్నమి బూరి. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి.